బాక్సాఫీస్ దగ్గర ఇయర్ సంక్రాంతికి భారీ కలెక్షన్లతో దుమ్ములేపిన టాలీవుడ్ ఇండస్ట్రీ ఓవరాల్ గా ఇండియా మొత్తం మీద ఇయర్ హైయెస్ట్ కలెక్షన్లను మొదటి నెలలో అందుకున్న ఇండస్ట్రీగా సంచలనం సృష్టించింది. కానీ తర్వాత సీన్ మొత్తం మారిపోయి ఫిబ్రవరి నుండి అన్ సీజన్ స్టార్ట్ అయ్యి తెలుగులో అంచనాలను అందుకున్న సినిమాలు రాకపోవడంతో ఇతర ఇండస్ట్రీలు ముఖ్యంగా బాలీవుడ్ అలాగే మలయాళ ఇండస్ట్రీలు జోరు చూపించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం సైలెంట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 నెలలు కొనసాగిన ఈ ట్రెండ్ ఎట్టకేరకు మార్చ్ లాస్ట్ వీకెండ్ లో బ్రేక్ అయింది. టాలీవుడ్ లో రిలీజ్ అయిన సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ ఎక్సలెంట్ కలెక్షన్లతో వీకెండ్ లో అల్టిమేట్ గా ట్రెండ్ అయ్యి ఓవరాల్ గా వీకెండ్ లో ఇండియన్ మూవీస్ పరంగా బుక్ మై షోలో హైయెస్ట్ టికెట్ సేల్స్ ను 3 రోజులకు గాను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. 4 రోజులకు గాను పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం సినిమా జోరు చూపించినప్పటికీ 3 రోజుల వీకెండ్ లో కేవలం తెలుగు వరకు మాత్రమే టిల్లు స్క్వేర్ సినిమా ఎక్సలెంట్ బుకింగ్స్ తో దుమ్ముదుమారం లేపి ఈ వీకెండ్ గాను ఇండియన్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. 2వ ప్లేస్ లో ఆడు జీవితం సినిమా నిలవగా 3వ ప్లేస్ లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన క్రూ మూవీ నిలిచింది. వీటిలో ఆడు జీవితం అలాగే క్రూ మూవీస్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా టిల్లు 2 మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల కలెక్షన్లతోనే ఇలా ఇండియా మొత్తాన్ని ఊపేయడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.